శివాయ గురవే నమః. ఇది మంత్రం. కొందరు అంటూ ఉంటారు మంత్రోపదేశం చేయండి అని. ఎంతకు మించి మంత్రం మరొకటి లేదండి. ఇది బాగా చేసుకుంటే చాలు. ఎందుకంటే మంచి గురువు దొరికితే బతుకు బాగుపడుతుంది. కానీ ఇతడు మంచి గురువుని నిర్ణయించే శక్తి మనకు లేదు. మనకి ఇవాళ మంచి రేపు చెడ్డ, మన బుద్ధికి ఎలా ఉంది? కనుక ఒక్క పని చేస్తే చాలు. భగవంతుడే గురువుని నమస్కారం చేసుకుంటే భగవంతుడే సరి అయిన సమయంలో సరి అయిన గురువుని ఆయనే పంపిస్తాడు. ఇదే దైవం మానుష రూపేణ అంటారు పెద్దలు. 7 రోజుల్లో పోక తప్పదు, పాము కాటుకు వెళ్ళిపోవాలి. తెలిసిపోయింది పరీక్షిత్తుకి. వెంటనే పరమాత్మని పొందాలి అని ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన చుట్టూ మహాత్ములందరూ కూర్చున్నారు. ఆయన ఎవరు గురువా అని వెతకలేదు, కృష్ణుణ్ణి స్మరిస్తూ కూర్చున్నాడు. తనంత తాను వచ్చాడు సుఖయోగీంద్రుడు. ఆయన పాదాల మీద పెట్టాక సుఖయోగీంద్రుడు భాగవత జ్ఞానం చెప్పి మోక్షం ఇచ్చారు. సుఖయోగీంద్రుడు ఆయన వెతుక్కు వెళ్ళాడా? మరి సుఖయోగీంద్రుడు రాగానే పోల్చుకుని పాదాల మీద పడ్డాడు. ఆ వినయం మాత్రం ఉండాలి. సుఖయోగీంద్రుని ఎవరు పంపారు? ఏ కృష్ణుడు తనకు కావాలని మఠం వేసుకున్నాడో పరీక్షిత్తు, ఆ కృష్ణుడే సుఖయోగీంద్రుని పంపాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుకనే మన శివాయ గురువే నమః అనే మంత్రాన్ని జపం చేస్తే పరమేశ్వరుడి గురువై వస్తాడు. కనుక శాస్త్రవాక్యాన్ని చెప్పే గురువుని భగవంతుడు పంపిస్తాడు. ఎందుకంటే ఆది శాస్త్రమైన వేదాన్ని బ్రహ్మదేవుడికి ప్రసాదించినటువంటి పరమేశ్వరుడే ఆది గురువు. ఇదే దక్షిణామూర్తి రూపము అన్నారు.